సాక్షి పత్రికలో ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, కేవలం వైఎస్ఆర్సీపీ పత్రిక ఇది కరపత్రిక అని సాక్షి పత్రికే చెప్పుకుంటుంది. ఎక్కడా కూడా వాస్తవాలు లేకుండా అవాస్తవాలు కూడా ఎటువంటి అవాస్తవాలంటే వాళ్ళు ఆలోచించుకొని భారతీరెడ్డి గారి దగ్గర నుంచి సిగ్నల్ వస్తే ఫలానా ఎమ్మెల్యే మీద ఫలానా ఎంపీ మీద మీరు బురద జల్లండి అంటే వీళ్ళు ఇక్కడ రెడీగా ఉండి పెన్ను కాగితం పెట్టుకుని రాసేస్తున్నారు. సాక్షి పత్రిక ఏమీ దొరకక ఏదో ఒక రాయాలని సాక్షి పత్రికలో మొన్న ఎమ్మెల్యేలపై బుస కొడుతున్న కాల్ అంటే కాల్స్ అని హెడ్డింగ్ పెట్టి సాక్షి మెయిన్ ఎడిషన్ లో రాయడం జరిగింది. అసలు కాల్ ట్యాప్ చేశారు అని నీకు ఎలా తెలిసింది, ఏ విధంగా నువ్వు కనుగొన్నావు? ఇటువంటి అవాస్తవాలు రాసి ఎంపీ గారి మీద బురద జల్లావంటే ఇటువంటి రాతలు మళ్లీ కనుక రాస్తే మాత్రం పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల ఆగ్రహం చవి చూస్తారు. వాళ్ళ సాక్షి పేపర్ చదివేవాళ్ళు లేరండి. సాక్షి పేపర్ ఊరికి ఇచ్చినా గానీ ఆ గుమ్మం బయట ఇసిరేసే పరిస్థితికి వచ్చింది వాళ్ళ పరిస్థితి. సాక్షి పేపర్ ఏదో గందరగోళం సృష్టించి మరి ఈ రకంగా మరి ఎమ్మెల్యేలకి ఎంపీకి గొడవలు పెట్టి మరి ఏదో ఒకటి చేయాలి, మరి మనం అలా చేస్తేనే మన పేపర్ సేల్ అయింది అనే ఉద్దేశంతో వీళ్ళు కేవలం పేపర్ సేల్ కోసమే ఇవన్నీ కూడా సృష్టించారే తప్ప ఇంకో రెండోది కాదని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలా న్యూస్లు రాయమాకండి, మంచి న్యూస్లు ఉన్న వార్తలు రాయండి, మంచి వార్తలు రాయండి. ఎందుకంటే ఉన్నదే రాయండి, లేనిది రాసి ఇలాగ అబాస్ పాలు అవ్వద్దని సాక్షి వారికి మరొక్కసారి హెచ్చరిస్తా ఉన్నాం. సుజనా చౌదరి గారు కానివ్వండి, కేసిని శివనాథ్ గారు కానివ్వండి, మనం అంతా కూడా కూటమి ప్రభుత్వం కలిసే పనిచేస్తున్నాం కాబట్టి హెచ్చరిస్తున్నాం. ఒక కేసిని శివనాథ్ గారికి నువ్వు ఒక సారీ చెప్పటం, ఈ పత్రిక రాసిన వారికి వెంటనే సస్పెండ్ చేయటం, ఆ రెండు చేయలేని సమయంలో ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఈ టీడీపీ కార్యకర్తలు నీ సాక్షి పత్రిక ముట్టడిస్తానని కూడా హెచ్చరిస్తున్నాను. సమాధానం చెప్పకపోతే ఇప్పుడే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మీ సాక్షి పేపర్ కి మీ ఆఫీస్ కి ఈ కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నాం కాబట్టి ముట్టడిస్తానికి హెచ్చరిస్తున్నా.